ఎలా ఉంది బ్రో పుష్ప? అన్న నా లైఫ్లో ఇగో 22 సంవత్సరాలు వచ్చినాయి కానీ ఇప్పటివరకు ఇలాంటి సినిమా చూడలే అన్న. తోపు అంటే తోపు సినిమా అన్న. అల్లు అర్జున్ ఇంకా కొట్టేటోడు ఇప్పట్లో అయితే లేడనిపించింది అన్న. ఎంతమంది డబుల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్ సినిమాలు చేసినా కూడా ఇప్పుడు పుష్ప 2 అయితే ఎవరు కొట్టలేరు అన్న. దగ్గర ఒక సంవత్సరం ముందు కానీ వెనక కానీ కొట్టలేడు అన్న సినిమా. ఏ సినిమా కొట్టలేదన్న, నేను చెప్తానుగా ఏ సినిమా కొట్టలేదు అసలు. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. పుష్ప 2 ఎలివేషన్స్ అయితే హై రేంజ్. ఇప్పటిదాకా ఇలాంటి స్టోరీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ సీన్స్ కానీ ఏ సినిమాలో లేవన్న. డిఫరెంట్ అన్న. నిజంగా ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టాలా. నిజంగా వర్త్ అన్న. అల్లు అర్జున్ గారు ఆ అమ్మోరు పాత్ర వేసారు. అయితే ఆ సినిమాకే హైలైట్. అది గూస్ బంప్స్ ఎవరికి రానట్టు కూడా వస్తాయన్న. ఖచ్చితంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. నిజంగా తోప్ సినిమా. ఊహించినట్టుగానే ఎంత అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉందో ఆ ఎక్స్పెక్టేషన్ ఎంత పెట్టుకున్నా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ వారు ఏ సినిమా పనికి రాదని చెప్తున్నా. ఏ సినిమాకి కంపేర్ చేసిన అల్లు అర్జున్ ఇప్పటిదాకా చూసిన సినిమాల్లో అల్లు అర్జున్ సినిమా ఇది రికార్డు. ఇక దీన్ని బీట్ చేయాలి. తెలుగు కాదు ఇండియాలోనే ఏ సినిమా అయినా రావాలంటే పుష్ప 2 తర్వాతే అని ఉంటుందన్న. ఇప్పుడు దాకా బాహుబలి అనుకున్నాం కదా, పుష్ప 2 ఆ లెవెల్లో ఉందన్న. అది హైలైట్ అన్న సినిమా. సమంతతో ఆ పుష్ప 1కి అదే హైలైట్ అనుకున్నాం. సో అంటావా, దానికి మించి అయితే ఇది ఉందన్న. సో శ్రీలీల గారి యాక్టింగ్ కూడా, డాన్స్ కూడా వేరే లెవెల్ ఉంది. అల్లు అర్జున్ ఇన్ని సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద చూసారు కదా, ఎలా ఉంది మీకు? సూపర్ అన్న. నిజంగా అంటే చాలా బాగుంది అనిపించింది అన్న అల్లు అర్జున్ గారిని చూడడం 1-2 years తర్వాత. సో పుష్పకి మించి ఉంది. సో ఇక చూడాలన్న 1-2 months అయితే దీని హవా అయితే తగ్గదన్న. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సినిమా చూస్తే ఏమంటాడు? పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా చూస్తారు ఖచ్చితంగా. అంటే ఈ సినిమా ఊపిది కాబట్టి చాలా అందరు హీరోలు చూస్తారు. సో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారు కూడా బాగుందని చెప్తారు. ఎందుకంటే ఆయన కూడా TFIకి సంబంధించిన వ్యక్తే కాబట్టి. సినిమాలో అంతుందన్న. నిజంగా సినిమాలో దమ్ము ఉంది కాబట్టి ఈ సినిమాని ఎవరు ఆపలేరు. అది